చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి కొత్తపేటలోని కన్నికా పరమేశ్వరి శ్రీరామ మందిరంలో జన్మాష్టమి వేడుకలను ఆర్యవైశ్య మహిళా సంఘాల ఆధ్వర్యంలో వైభవపేతంగా నిర్వహించారు. మహిళలు, చిన్నారులు శ్రీకృష్ణ వేషాధరణ వేసి చిన్న కృష్ణయ్య జననం లీలలను ప్రదర్శించారు. వసుదేవుడు చిన్నయ్యను బుట్టలో ఉంచుకొని యమునా నదిని దాటే దృశ్యాన్ని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. చిన్ని కృష్ణునికి స్వాగతం పలుకుతూ మహిళలు ఆనంద నృత్య ప్రదర్శన చేశారు. గోపీకృష్ణుల లీలలను ప్రదర్శిస్తూ ఆయనను స్మరిస్తూ బృందావనంలో ఆనంద డోలికల్లో తేలియాడే విధంగా మహిళలు నృత్యంతో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎట్లా రావాలా వాళ్ళు అందరూ
కొట్టు కొట్టు ముందుకు వచ్చి కొట్టే కదా నువ్వు. చాలు, వెరీ గుడ్. ఇంకొక కృష్ణుడు జరుకో జరుకో కొట్టు కొట్టు కొట్టాలి. కొట్టే కదా, చాలు. కొట్టు కొట్టు కొట్టాలి. అబ్బా, వెరీ గుడ్. కొట్టారు. కొట్టు కొట్టు కొట్టు. శివ శ్రీ సాయిరాం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఆనవాయితీ ఉంది. ఆ ఆనవాయితీలో భాగంగా ఈ సంవత్సరం 3 రోజులుగా ఈ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నాం. మొదటి రోజు చిన్నారులకి కృష్ణుడు రాధా గోపికల వేషధారణలతో మొత్తం డాన్సులంతా వేయించాం. ఈ రెండో రోజునటువంటి ఈ రోజు డాన్సులతో పాటుగా ఉట్టి కొట్టడం కార్యక్రమం, తర్వాత రాధాకృష్ణుల గోపిక విన్యాసాలు, వాళ్ళ యొక్క నృత్య ప్రదర్శనలు కూడా ఘనంగా ఏర్పాటు చేశాం. దానివల్ల పిల్లల్లో కృష్ణుడి యొక్క గొప్పతనం, అదేవిధంగా రాధాకృష్ణుల యొక్క మంచి వాళ్ళ యొక్క బాంధవ్యాలు, వాళ్ళు సమాజానికి ఇచ్చే మెసేజ్ అంతా పిల్లలతో తెలియజేయడం కోసం, సృజనాత్మకత వెలికితీయడం కోసం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. హిందువుల యొక్క మనోధర్మాల్లో భాగంగా ఉన్నటువంటి ఈ రాధాకృష్ణుల యొక్క ఆటపాటలు, నృత్యాలు, అదేవిధంగా గుట్లు కొట్టే కార్యక్రమాన్ని మనము ఘనంగా నిర్వహించడమేతో పిల్లల్లో భక్తి భావంతో పాటు వాళ్ళ యొక్క మైండ్ మేధాశక్తి కూడా పెరిగే అవకాశాలు ఉంటాయని ఇందు మూలంగా తెలియజేస్తూ, ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ కృష్ణాష్టమి వేడుకల్ని ఘనంగా సాయిరాం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ శ్రీకాళహస్తి కొండమెట్లో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఇప్పుడు గుట్టుకొట్టే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మీ చిన్నారులు, మీ పుర ప్రజలంతా మా కార్యక్రమాన్ని తిలకించి బాగా ఆశీర్వదించారు, మా పిల్లల్ని ఆశీర్వదిస్తున్నారు. అలాగే రాబోయే కాలంలో కూడా మాకు మంచి సహాయ సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాము. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని అందించినటువంటి చిన్నారులకందరికీ కృతజ్ఞతలు, అదే ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఢిల్లీలోని తిరుమల తిరుపతి దేవస్థానం చెందిన శ్రీవారి ఆలయంలో 4 కోట్ల అవినీతి జరిగిన విషయం పాఠకులకు విదితమే. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని టీటీడీ దేవస్థానం పరిరక్షణ కమిటీ సభ్యులు నవీన్ కుమార్
డిమాండ్ చేయడం అధికార యంత్రాంగం విచారణ చేపట్టింది. నిధుల దుర్వినియోగంపై బాధ్యత వహిస్తూ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ప్రవీణ్ ప్రకాష్ రాజీనామా చేశారు. ఇది దైవానుగ్రహమని, శ్రీవారి భక్తుల విజయం అంటూ నవీన్ కుమార్ రెడ్డి ఆలయంలో పూజలు నిర్వహించారు. ప్రధాన బాధ్యత వహిస్తూ ఈ రోజు అక్కడ ఎవరైతే లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా ఉన్నారో ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ గారు రాజీనామా చేయడం నిజంగా ఇది శ్రీవారి భక్తుల విజయంగా భావిస్తున్నాం. మా మొర ఆలకించాడు వెంకటేశ్వర స్వామి. గత నెల రోజులుగా టీటీడీ ఈఓ గారికి, టీటీడీ ప్రధాన గణాంకాధికారికి అయ్యా ఢిల్లీలో అవినీతి జరుగుతోంది, మీరు పర్యవేక్షించండి, చర్యలు తీసుకోండి, లోకల్ అడ్వైజరీ కమిటీని రద్దు చేయండి అని చెప్పి పదే పదే ప్రాధేయపడిన భక్తులుగా చెవుటోడికి శంఖం ఊదినట్లు ఈఓ గారు నిమ్మకు నీరెత్తినట్లు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ రోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఆదేశాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం విచారణ నిమిత్తం ఢిల్లీకి పోయి రికార్డులన్నీ కూడా స్వాధీనం చేసుకున్న 24 గంటల లోపల ఈరోజు ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ ఎవరైతే లోకల్ అడ్వైజరీ కమిటీలో ఢిల్లీలో ఉన్నాడో ఎందుకు రాజీనామా చేశాడంటే అక్కడ అవినీతి జరిగింది, కోట్లాది రూపాయల కుంభకోణం చేశారు. శ్రీవారి సొమ్ముని మంచినీళ్లలాగా కళ్యాణోత్సవాల పేరుతో ఢిల్లీలో, కురుక్షేత్రాలో, పాట్నాలో ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా దోపిడీ చేసేసి ఖర్చు పెట్టేశారు. లోకల్ అడ్వైజరీ కమిటీని అడ్డంగా పెట్టుకొని అక్కడ దాతలు ఇచ్చినటువంటి ఏదైతే శ్రీవారికి కానుకలు ఇస్తారో ఆ కానుకలను కూడా దోచుకునేశారు. ఈ రోజు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈరోజు ప్రవీణ్ ప్రకాష్ గారు రాజీనామా చేశారు. మరి టీటీడీ ఈఓ గారు ఏం చేస్తారండి? మీరు నైతిక బాధ్యత వహించరా? ఎందుకంటే లోకల్ అడ్వైజరీ కమిటీలని దేశవ్యాప్తంగా మీరు రద్దు చేశారు. మరి ఢిల్లీని మాత్రం ఎందుకు కొనసాగించారు? మేము పదే పదే హెచ్చరించాం, ఢిల్లీని కూడా రద్దు చేయండి అంటే మీకున్నటువంటి వాత్సల్యంతో అక్కడున్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ మీద మీరు కొనసాగించి ఈరోజు అవినీతి కారకులయ్యారు మీరు. అదేవిధంగా టీటీడీలో ప్రధాన గణాంకాధికారి ఐఆర్ఎస్ అధికారిని నియమించండి అని చెప్పి మేము కోరుతూ వచ్చాం. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ నుంచి కానీ ఈరోజు ప్రధాన గణాంకాధికారి వచ్చింటే ఈరోజు ఈ అవినీతి జరిగేదానికి ఆస్కారం లేదు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఐఆర్ఎస్ అధికారిని టీటీడీ ప్రధాన గణాంకాధికారిగా నియమించండి, లేకపోతే శ్రీవారి సొమ్ముని కర్పూర హారతిలాగా కరిగిచ్చేస్తారు, శ్రీవారి సొమ్ముని దారిదీ దోపిడీ దొంగల్లాగా దోచుకునేస్తారు. ఈ రోజు లోకల్ అడ్వైజరీ కమిటీ ఢిల్లీలో జరిగినటువంటి భాగవతం బయటపడింది కాబట్టి ఈరోజు విచారణకు ఆదేశించింది కాబట్టి ప్రభుత్వం ఈరోజు ఐఏఎస్ అధికారి రాజీనామా చేశాడు. ఆయన సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? దీన్ని లోతుగా రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి. మేము ఒకటే కోరుతున్నాం, స్వామివారి పాదాల సాక్షిగా సిబిఐ విచారణకు ఆదేశించండి. గత 3 సంవత్సరాల కాలంలో టీటీడీ ఈఓ, టీటీడీ ప్రధాన గణాంకాధికారి ఎన్ని వేల కోట్ల రూపాయలు లోకల్ అడ్వైజరీ కమిటీలకు తరలించారు? ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు? ఎందుకు ఖర్చు పెట్టారు? శ్రీవారికి భక్తులు పరమ పవిత్రంగా ముడుపులు కట్టుకొని మెట్టు మెట్టుకి కర్పూరము కుంకుమ పెట్టుకుంటూ వేసే పవిత్రమైనటువంటి కానుకల్ని మీ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టే హక్కు, అధికారం అనిల్ కుమార్ సింఘాల్కి ఎవరిచ్చారు? ప్రధాన గణాంకాధికారి ఓ బాలాజీ గారి మీద చర్యలు తీసుకోండి, ఓ బాలాజీ గారిని మార్చండి. ఈరోజు ఐఆర్ఎస్ అధికారిని టీటీడీ ప్రధాన గణాంకాధికారిగా నియమించండి, లేకపోతే ఈ అవినీతికి అంతం ఉండదు. కాబట్టి మేము భక్తులుగా పదే పదే డిమాండ్ చేస్తున్నాం. తవ్వే కొద్ది అక్రమాలు బయటకు వస్తున్నాయి. దీనికి పూర్తిగా నైతిక బాధ్యత ఈరోజు టీటీడీ ఈఓ అదేవిధంగా ప్రధాన గణాంకాధికారి వహించాలి. టీటీడీ ఈఓ గారితో పాటు చైర్మన్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే దీని మీద సమగ్ర దర్యాప్తుకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఆదేశాలు ఇవ్వాలి. ఇప్పటికీ ధర్మకర్తల మండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి 2 నెలలైంది. ఇప్పటి వరకు ధర్మకర్తల మండలి సభ్యుల్ని ఎందుకు నియమించలేదో ఆ భగవంతుడికే తెలియాలి. ఈ రోజు సభ్యులు లేకపోవడంతో ఇష్టానుసారంగా టీటీడీ ఈఓ ప్రధాన గణాంకాధికారి ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేస్తున్నారు. కానీ టీటీడీ చైర్మన్ ని మాత్రం నియమించేశారు. అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గా ఆగ మేఘాల మీద ఢిల్లీ నుంచి ధర్మారెడ్డి గారిని ఇక్కడికి దిగుమతి చేసుకున్నారు. మరి బోర్డు సభ్యులను వేయడంలో ఎందుకు మీరు ఆలస్యం చేస్తున్నారండి? ఈ రోజు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని శ్రీవారి సొమ్ముని మంచినీళ్లలాగా ఖర్చు పెట్టేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ప్రధాన సలహాదారులు, ముఖ్యమంత్రి గారు, టీటీడీ ధర్మకర్తల మండలి